వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రథ సప్తమి సందర్భంగా వేలాది మంది భక్తులకు ప్రసాదం, మజ్జిగ, మంచినీళ్ల పంపిణీ. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు యనమల రాజేష్. రథసప్తమి కారణంగా శ్రీ స్వామివారి దర్శనం. రైతు బజారులను సద్వినియోగం చేసుకోవాలి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె విశాలాక్షి సూచన. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు యనమల రాజేష్ రథసప్తమి కారణంగా శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వీరిని ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనము కావించారు. అనంతరం వార్షిక కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న శ్రీ సూర్య నమస్కారాలను దర్శించుకున్నారు. అక్కడ కూడా పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వీరితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద సూర్య నమస్కారాలు, విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చార్పణ నడుమ శ్రీ సూర్యనారాయణ స్వామివారి నమస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు సమేతంగా పాల్గొన్నారు. అలాగే శ్రీ సూర్య నమస్కారాల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఆలయ ఉన్నతాధికారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ओम मित्रः रविः सूर्यः भानुः खगः पूषा निर्मलगर्भः मरीचिः आदित्यः सविता अर्कः भास्करः द्वादशगुणेषु द्वादशनामानि तन्नत्वेन अस्मै उदाहरणका छायाग्रहस्य श्रीधरं सूर्यनारायणः अरुणानामधेयत्याः कुमारस्य सत्यस्य आयुष्पूर्य तेज नामधेयस्य वेङ्कटनाथ श्री रङ्गनाथेयस्य भगवान् भगस्य गुरुदेव विमानस्य असुनेति नमस्कार चक्षुः प्यामधेयो देह भोगम्
योक्षेम भूमि वैदे भाग्नासन्नशोः प्राणः क्षयोचक्षुः कर्णयोत्रोत्रम् पूर्वोरोजहारिस्याविश्वालिङ्गानिधनोहधनवामेधः नमस्तेऽस्तु मामाहिनोषेः पत्रे उषारोग्या ध्यायासमेते श्रीसमुद्र सूर्यनामस्वयर्वानन्दध्वनि राम ह्रीं ह्रूं ह्रीं ह्रूं रः राम ह्रीं ह्रूं ह्रीं ह्रूं रः ॐ अहद्रदेवं देवं स्वाक्षरं शिवनारायणदेवं शरणं ईश्वरपरमात्मने మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో ప్రారంభమయ్యేది రథసప్తమి, తర్వాత శివరాత్రి పర్వదినాలు ప్రారంభమవుతాయి. ప్రత్యక్షంగా చూసి భగవంతుడు ఎవరంటే సూర్యనారాయణ స్వామి. అందుకే ఆదిత్యం అన్నారు సూర్యనారాయణ స్వామి. భాను భాస్కర మార్తాండ చండీరశ్మి దివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్ర బౌద్ధంచ దేవమే అన్నారు. అంటే ఆయురారోగ్యాలు ప్రసాదించు మా కుటుంబాలకి అందరూ కూడా సర్వేజన బాగుండాలి. పాడి పంటలు వ్యవసాయంతో భూమండలం అంతా కూడా సుసక్షంగా ఉండాలని సూర్యనారాయణ స్వామి వేడుకుంటారు. ఎందుకంటే ధనధాన్యాలు కలగాలన్నా, పాడి పంటల వ్యవసాయాలు అభివృద్ధిగా ఉండాలన్నా, ఆయుర్వర్గం ప్రసాదించాలన్నా ప్రత్యక్షంగా చూసి భగవంతుడు ఎవరంటే సూర్యనారాయణ స్వామి. సూర్యనారాయణ స్వామినే నమః. భాస్కరాయ విద్మహే మహాజ్యోతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకారం నమస్తుతే ప్రభాకారం నమస్తుతే. సప్తస్ర హనుమాటం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మరం దేవంతం సూర్యం ప్రణమామి. ఈ సూర్యనారాయణ స్వామి అన్నవరంలో కూడా ఉన్నారు. అన్నవరం అంటే విష్ణు పంచాయతంగా ఉంటారు కాబట్టి పైన అన్నవరంలో సత్యనారాయణ స్వామి పక్కన పరమేశ్వరుడు, దేవతల పక్కన అమ్మవారు అనంతలక్ష్మి సత్యవతితో కూడి ఉన్నారు. దిగుని యంత్రాకారంగా మూల యంత్రం అంటారు దాన్ని. యంత్రాకారంగా బ్రహ్మదేవుడు, లింగాకారంగా ఈశ్వరుడు, పైన సత్యనారాయణ స్వామి. కృపాద్భూతి మహావైకుంఠ నారాయణ యంత్రం అంటే పంచాయతపూర్వకంగా ఉన్నారు స్వామివారు. ఆదిత్యం, అంబికం, గణనాథం, పరమేశ్వరం అంటే ఇదంతా విష్ణు పంచాయతం కాబట్టి పంచాయతపూర్వకంగా స్వామివారు వెలిశారు. ఆదిత్యం, అంబికం, గణనాథం, పరమేశ్వరం. ఎక్కడికైనా వెళ్తే శివాలయాలు వేరుగా ఉంటాయి, విష్ణాలయాలు వేరుగా ఉంటాయి, అమ్మవారి ఆలయాలు వేరుగా ఉంటాయి. ముగ్గురు కూడా ఒకే పీఠంలో ఉన్న క్షేత్రం మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అన్నారు. శివకేశవ భేదం లేదు, మీరు కూడా భేదం పెట్టుకోకండి అని పిలిచారు. ఈ అన్నవరంలో విష్ణు పంచాయతంగా వేసిన క్షేత్రం కాబట్టి ఆదిత్య, అంబికం, గణనాథం, పరమేశ్వరం. ఇది ఈరోజు రథసప్తమి పర్వదినం కాబట్టి దిగుని యంత్రాకారం దగ్గర పరమేశ్వరుడితో కూడి ఉన్న సూర్యనారాయణ స్వామివారు కూడా ఉన్నారు కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు, పూజలు, అభిషేకాలు అన్నీ కూడా చేశారు స్వామివారికి. ఎందుకంటే మన అరసవైలో సూర్యనారాయణ స్వామికి ఎంత ప్రాముఖ్యతంగా పూజ చేస్తామో ఇలా అన్నవరంలో కూడా సూర్యనారాయణ స్వామికి అంత ప్రాముఖ్యత ఇచ్చి పూజ చేస్తాం. ఇక్కడంతా కూడా అభిషేకం చేసిన, పూజ చేసిన, దర్శనం చేసుకున్న, స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న సర్వత్రా విజయం కలిగి. జై సత్యదేవ, జై జై సత్యదేవ. గోకవరం గ్రామ శివారులోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి శివాలయం ఆలయం వద్ద అభివృద్ధి పనులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 2 లక్షల రూపాయలు భారీ విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే శివాలయం వద్ద అభివృద్ధి పనులకు 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తొలి విడత 2 లక్షల రూపాయలను సోమవారం రాత్రి గోకవరం తంటికొండ రోడ్డులోని సిఎండి బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద ఆలయ కమిటీ
సభ్యులకు అందజేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు, ఆలయాల అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి, ప్రజల కష్టాలను తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ప్రజలు సహాయ సహకారాలు అందిస్తే గోకవరం గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్ట కళ్యాణ్, ఉంగరాల మణిరత్నం, శివాలయ ఆలయ కమిటీ సభ్యులు శివ, కనకరాజు, త్రిమూర్తులు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. విషయం ఏంటంటే, గోకవరంలో శివాలయానికి మేము 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాం. అది ఎందుకు కాలయాపన జరిగిందో, లేకపోతే మా కమిటీ మెంబర్ల యొక్క సమన్వయం ఎందుకో కుదరలేదు. అది చాలా కాలయాపన జరిగింది. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం అయిపోయింది. సో అది మేము డిక్లేర్ చేసేసాం కూడా, 5 lakhs అని చెప్పి డిక్లేర్ చేసాం అది. సో దానిలో భాగంగా ఈరోజు మాకు సమన్వయ కమిటీకి మొత్తం మా అందరి మీద కలవడం జరిగింది అది. సో అందరి సమక్షంలో మన సంగుల శివ గారు వాళ్ళు వచ్చారు, అలాగే కనకరాజు గారు, తర్వాత ఇంకా త్రిమూర్తులు గారు, గరుగు విష్ణు గారు వచ్చారు. ఇది సో పాపం వాళ్ళు చాలా శ్రద్ధగా శివాలయం కోసం పాటుపడుతున్నారు. ఈ రోజు మొట్టమొదటి విడతగా వాళ్ళకి 2 లక్షల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. పట్టుకోండి సార్. రైతులు తాము పండించిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన రైతు బజారులను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె విశాలాక్షి అన్నారు. మండల కేంద్రమైన రామవరంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు అధ్యక్షతన కూరగాయల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశాలాక్షి మాట్లాడుతూ, రామవరంలో మూతపడిన రైతు బజారును సద్వినియోగంలోకి తెచ్చేందుకు మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు కూరగాయల రైతుల అభివృద్ధి లక్ష్యంగా చర్యలు చేపట్టారన్నారు. కూరగాయలు పండించే రైతులు రైతు బజార్లు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, తమ పంటలను గిట్టుబాటు ధరకు ఎలా అమ్ముకోవాలని, వినియోగదారులకు ఈ విధంగా అమ్మకాలు నిర్వహించాలని తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దేవిశెట్టి కోటేశ్వరరావు, రామచంద్రపురం హార్టికల్చర్ ఆఫీసర్ ఎం అనూష, గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ భువనేశ్వరి, కూరగాయల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణం వద్ద పాండవుల మెట్టపై వెలసిన శ్రీ పద్మని ఛాయా ఉష ప్రజ్ఞాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయం నందు నేడు రథసప్తమి పర్వదినం సందర్భంగా దర్శనార్థం విచ్చేసిన పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, పెద్దాపురం పట్టణపుర ప్రజలు మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు దర్శనార్థం పాండవుల మెట్ట సూర్యనారాయణ మూర్తి దేవాలయం భక్త సందోహంతో కిక్కిరిసిపోయిన భక్తులు.
కాకినాడ జిల్లా పెద్దాపురం జగ్గంపేట సేవరత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరిగా ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం కొండ కింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పులిహోర, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ గోవును భారతీయులు జాతీయ సంపద అని, గోమాతను మనం అందరం కాపాడుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోమాతరం జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవధ నిషేధించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోవుని రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తూ గో సంరక్షణకు, రైతులకు, గోశాలలకు కనీస వేతనం కల్పించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లాల వారీగా గోశాలలు ఏర్పాటు చేసి గోశాలల నుంచి వచ్చిన స్వచ్ఛమైన ఆవు నేతితో శ్రీవారికి లడ్డు ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలని టీటీడీ పాలక మండలిని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు, సేవా దళాలు 200 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద వితరణలో పులిహోర ప్రసాదం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ గుడికి వచ్చిన భక్తులకు, బాటసారులకు 5,000 మందికి పంపిణీ చేశామని తెలియజేశారు. హిందువులు అందరూ ధర్మ మార్గంలో నడవాలి, ధర్మం పాటించాలి, గోవులను రక్షించాలి, గోవులను పోషించాలని నాగేంద్ర చౌదరి తెలియజేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి, కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పెద్దాపురంలో మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కళ్ళు పూజించాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని గోవధ నిషేధించి కేంద్రం కూడా మన గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి, గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే కబేళాలకు వెళ్లి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి లడ్డు ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రోజు తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని కిందకి రాగానే గోమాతను దర్శనం చేసుకుని మా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళటం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడికి భక్తులు సుమారుగా 20,000 మంది దాకా వస్తారని తెలిసింది. మేము అందులో భాగంగా మేము ఒక 5,000 మందికి పైగా ప్రసాదాలు తయారు చేసి ఈ రోజు తీసుకొచ్చి ప్రసాదాలు విక్రయణ చేయడం జరుగుతుంది.
వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మంగళవారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన వారి మొక్కులు తీర్చే కొంగు బంగారంగా పేరొందిన బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుండే బోనాలు సమర్పించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. కల్లు శాఖ బోనాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది చలువ పందిళ్లు వేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను పురస్కరించుకుని హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తంగలపల్లి మండల కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడవారిలో ఎక్కువగా రొమ్ము మరియు సర్వైకల్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ బి రామ్మోహన్ అన్నారు. హ్యూమన్ పాపిల్లోమా వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ను నివారించవచ్చని తెలిపారు. ఈ వ్యాక్సిన్ను 10 నుండి 12 సంవత్సరాల వయసులోని ఆడపిల్లలకు వేయించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు. రొమ్ము క్యాన్సర్ను తొలి దశలోనే కనుగొనేందుకు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని తెలిపారు. రొమ్ములో నొప్పి లేని గడ్డలు క్యాన్సర్కు కారణం కావచ్చని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహార పదార్థాలు తీసుకోవడం మానుకోవాలన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం, మంచి జీవన శైలి అలవర్చుకోవడం, జంక్ ఫుడ్ను నిరోధించడం ద్వారా క్యాన్సర్ల బారి పడకుండా కాపాడుకోవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె పున్నం చందర్, హెల్పింగ్ హార్ట్స్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ దాసరి తిరుమల, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జి జయ, వైస్ ప్రిన్సిపల్ రెహానా, ప్రియాంక, వాణిశ్రీ, వనజ, శైలజ, శ్రీ లక్ష్మి, మంజుల, సంధ్య విద్యార్థులు పాల్గొన్నారు. 2010 నుంచి వెళ్ళి ఇట్స్ అ క్యాన్సర్ ఎరా. నెక్స్ట్ కమింగ్ 10-15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్లో ప్రతి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్. ప్రస్తుతానికి 15 మందికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఇక ముందు రోజుల్లో 10 ఇయర్స్లో ప్రతి 7-8 మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. సో నెక్స్ట్ ఈ క్యాన్సర్ ఎరా అనేది ఇంకో 50-60 ఏళ్ళు అట్లాగే నడుస్తూ పోతుంటుంది. సో ఈ పెరుగుతుంది కాబట్టి, క్యాన్సర్ పెరుగుతుంది కాబట్టి దీని మీద కొద్దిగా అవగాహన పెంచుకుంటే
మనం క్యాన్సర్ను నివారించవచ్చు. ముఖ్యంగా నేను పున్నం గారు పొద్దుగాల అడిగినప్పుడు ఉమెన్ కాలేజ్ అయితే చూడండి ఫస్ట్, ఓకే, ఎందుకంటే దే నీడ్ మోర్ అవేర్నెస్. ఇంతకుముందు నేను మిత్రులతో ఒకటి షేర్ చేసుకున్నాను. 2008లో నేను ఇట్లనే ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశాను ఫర్ బీడీ వర్కర్స్. ఎవరు అలా చదువుకున్న వాళ్ళు ఉండరు, అంతా బీడీ వర్కర్స్ నిజామాబాద్. నేను బోర్డు వాళ్ళకి 700-800 గ్యాదరింగ్ ఉండేది. నేను అనుకున్నా వీళ్ళకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటి, వీళ్ళకి ఏమర్థమవుతుంది అనుకున్నా. ఇది 2008లో జరిగిందమ్మా. ఇప్పటికీ నాకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నెలకు ఒక 7 కేసులు 8 కేసులు పట్టుకొస్తారు. అంతగా వాళ్ళకి లోపల పోయింది బుర్రలకు. వై బికాస్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది 2005లో. అప్పుడు మంత్లీ ఒక 4-5 కేసులు చూసేవాళ్ళు, మంత్లీ 4-5. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రథసప్తమి సందర్భంగా వేలాది మంది భక్తులకు ప్రసాదం, మజ్జిగ, మంచినీళ్ల పంపిణీ. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు యనమల రాజేష్. రథసప్తమి కారణంగా శ్రీ స్వామివారి దర్శనం. రైతు బజారులను సద్వినియోగం చేసుకోవాలి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె విశాలాక్షి సూచన. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. సెలవు.